నమస్తే రైతు సోదరులారా. ఇప్పుడు ఈ బకెట్‌లో ఇసుకతో పాటు కొన్ని రకాల కెమికల్స్ కలుపుతున్నారు. అవి దేనికి పనికొస్తాయి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇదొచ్చేసరికి మనకి టైఫోనైట్ మెథైల్ 70% డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది. దీన్ని రోకో అని కూడా అంటాము. ఇది కాకపోతే టాటా కంపెనీది. దీని తర్వాత ట్రాక్టర్ బ్రాండోడిది మెటలాక్సిల్, ఇది మీకు అందరికీ తెలిసిందే. దీంతో పాటుగా ప్లాంటోమైసిన్, దీంతో పాటుగా 13,045. ఈ 4 రకాల మందుల్ని ఒక అరబకెట్ ఇసుకలో ఈ రకంగా కలుపుకొని మిరపనారులో చిమ్ముకోవడం వలన మనకి వేరు కుళ్ళుడి మీద చాలా బాగా ప్రభావం చూపిస్తుంది. వెంటనే కూడా రిజల్ట్ మనకి కనిపిస్తుంది. అంతేకాదు 13,045 మొక్కకి వేరు వ్యవస్థకి బలాన్ని కూడా చేకూరుస్తుంది. నారు కూడా మెత్తదనంగా పెరగటం స్టార్ట్ అవుతుంది దీనివలన. ఇవి వచ్చేసరికి మెటలాక్సిల్ ఒక దెబ్బకు వచ్చేసి 20 అడుగుల వెడల్పున్న పొడుగున్న దెబ్బకి 3 అడుగుల వెడల్పున్న దెబ్బకు వచ్చేసరికి 25 గ్రాములు వేయాలి. ఆ తర్వాతది రోకో వచ్చేసరికి 25 గ్రాములు వేయాలి. ఆ తర్వాత ప్లాంటోమైసిన్ వచ్చేసరికి 10 నుంచి 15 గ్రాముల వరకు వేసుకోవచ్చు ఒక దెబ్బకి. ఆ తర్వాత 13,045 వచ్చేసరికి ఒక దెబ్బకు వచ్చేసరికి 50 గ్రాముల వరకు దీన్ని వాడుకోవచ్చు. ఇవన్నీ కనుక కలిపి జాగ్రత్తగా కనుక చిమ్ముకోగలిగితే నారు దెబ్బలు ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండకుండా జాగ్రత్తగా పెరుగుతాయి. రోగ నిరోధక శక్తిని, తెగులకు సంబంధించిన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకుంటాయి. ఇక దాంతోపాటుగా మీకు స్ప్రే చేశాను చెప్పాను కదా, ఆ 2 రకాల మందులు కూడా నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తాను. ఇవి 2 కూడా చాలా బాగా పనిచేస్తాయి కుళ్ళుడికి. అందులో మొదటిది వచ్చేసరికి ఎవర్గోల్ ఎక్స్టెండ్, ఇది వచ్చేసరికి బేర్ కంపెనీది. ఇంకోటి వచ్చేసి ప్లాంటోమైసిన్, ఇది వచ్చేసరికి ఎరిస్ కంపెనీది. ఈ 2 కూడా ఒక రకం. అంటే ఎరిస్ వారి ప్లాంటోమైసిన్ వచ్చేసరికి 10 గ్రాములు, ఎవర్గోల్ ఎక్స్టెండ్ వచ్చేసరికి 20 ml కాడికి ఒక తైవాన్ అంటే 20 లీటర్లకి కలుపుకొని 8 నుంచి 10 దెబ్బల లోపల కనుక చూయించుకుంటే ఈ కుళ్ళుడు అనేది స్ప్రేయింగ్కి కొంతమేర కంట్రోల్ అయితే, ఇప్పుడు నేను చెప్పిన ముందు చెప్పినట్టుగా నేలపైన ఇసుకలో కలుపుకొని ఆ 4 రకాల మందులు కనుక చిమ్ముకోగలిగితే మనం సమర్థవంతంగా ఈ కుళ్ళుడు అనేదాన్ని నివారించుకోవచ్చు. మెయిన్ వర్షాలు పడేటప్పుడు మాత్రం నీటి శాతం అంటే నీటి పైన స్ప్రే చేసుకోవడం జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.